ఇది వచ్చేసింది భాష ఇక్కడ సూపర్ 8 11 hours 11 o'clock ಅಂದ್ರೆ ಇದೆ 11 ఎట్లా ಇದೆ రా 8:48 7:48 7:48 8:48 9:48 10:48 లా ఉంటాం ఓకే లెట్స్ గో అబ్బా సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది భాష ఇంద్ర ఈ కర్మ అనుకుంటా బాగుంది అన్కాన్షియస్ పోయినట్టు నాకైతే అదే బఫెల్లో ఆర్ డేంజరస్ వ్యూ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ స్నానం చేసి మంచిగా వేడి నీళ్ళతోని భాష హాట్ వాటర్తో చేసుకొని పడుకో ఇంకా నిన్ను ఆపేటోళ్ళు ఎవ్వరు లేదు ఆపేదేలే ఫుల్ రెస్ట్ ఇక నీకు ఈరోజు ఎన్ని బెడ్స్ రెడీ 2 బెడ్స్ కాదు 1 2 3 బెడ్స్ ఉంటాయి 3 ఆపేదేలా పాస్ అన్న తీసుకొచ్చి అంతే 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 మీ ముగ్గురు మీద పడినా కింద మమ్మంటది నెక్స్ట్ నీళ్ళు ఇంకో ఏమన్నా నన్ను ఎక్కడ వేసినా వండుకుంటా ఇప్పుడు అంతే ఈయన పడుకోవాలి మమ్మీకి బాగా ఇప్పుడు చూడు ఎంత బాగా వేస్తాను సన్లైట్ పడి ఇది అసలు ఏం చేయదు దీన్ని ఇట్లనే అప్లోడ్ చేయాలి నేను ఒకసారి అరకు వెళ్ళినప్పుడు 2019 వాడు అక్కడ అడిగారు అబ్బా ఏమన్నా లొకేషన్స్ ఇంత బాగున్నాయి ఏంటంటే బాగానే ఉంటాయి మీరేముంది అట్లా వచ్చి వెళ్ళిపోతారు ఇక్కడ ఉండేవాళ్ళు తెలుసు బాధ వాళ్ళు అక్కడే ఉంటారంట అంతే కదా అరకు బాగుంటుంది You're back online. You should reach your destination by 23:12. మళ్ళీ చేంజ్ అయిపోయింది 10 చెప్పలేనా 10-12 వరకు అక్కడ ఉంటాం భాష అవన్నీ కదా కార్లో 2 గంటలు కూర్చోవాలి అదే కదా కార్లో అదే దరిద్రం అంతేనా దరిద్రం కదా టాస్క్ అదే మనకి టాస్క్ అంటే మధ్యలో ఆపుతలే 1 hour తర్వాత ఏం కదా బాగుందంటే కొడేద్దాం లేదు ఆపుతా ఎందుకంటే ఆ రోడ్ బాగాలేదు అసలు వాళ్ళు లేకపోతే అసలు ఎప్పుడు మనం వెళ్ళిపోయి వచ్చేవాళ్ళం చూసేవాళ్ళం వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పటికీ ఆన్ ద వే మనకి జెట్ ప్లేన్ ఉంటే జల్దీ అవ్వచ్చు అంతే భాషను కొనుమాను ఒకటి జెట్ ప్లేన్ ఆశా నెక్స్ట్ కొనిస్తావా వాడు మా తాతే కదా వాడు మా తాతే కదా వాడికి ఈ వయసులో వాడికి గొడవ ఈ వయసులో గొడవ కావాలక్కడ మైండ్ వాయిస్ ఏంటిది భాష మైండ్ వాయిస్ ఏంటిది వాడే గొడవ యుద్ధం చేస్తాడు కాదు ఇప్పుడు జర్నీ గురించి మైండ్ వాయిస్ ఏంటిది అంటే ఎవరి వయసు మైండ్ వాయిస్ నీది మైండ్ వాయిస్ అంటే బాగుంది కానీ మరి ఎక్కువ టైట్ అయిపోయినావు అదే ఇంకా మరి వాడికి పడిపోవడం అంటే యాక్చువల్గా నేను ప్లాన్ చేసేటప్పుడు ఏం చేసిన అంటే థెడోర్ రూసవెల్ నేషనల్ పార్క్ వచ్చేసి ఒకటే ప్లేస్లో ఉంటుంది కావచ్చు సో మనం 12 గంటలకు పోయినా 6 o'clock వరకు ఫుల్ కవర్ చేసుకోవచ్చు అని అనుకున్నా నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే దీనికి సౌత్ ఒకటి ఉంది, నార్త్ ఒకటి ఉంది, దాని మధ్యలో ఇంకొకటి ఉంది.
సో అట్లా మనకి మళ్ళీ సౌత్ అండ్ నార్త్ చాలా డిస్టెన్స్ ఉన్నది అన్నమాట. దాదాపు 1.5 కొంచెం hours. డిస్టెన్స్ కాదు. సో అందుకోసమని మనకు ప్లాన్ అంతా బెడ్స్ కొట్టింది. సో నో ప్రాబ్లం. మౌంట్ రష్మోర్లో 2 days పెట్టినా కదా, ఆ గేమ్స్ ఆడడానికి జస్ట్ ఒక Half day. హాఫ్ డే చాలు. సో ఫుల్గా రెస్ట్ తీసుకొని రేపు డిసైడ్ చేద్దాం మౌంట్ రష్మోర్ పోదామా అమ్యూజ్మెంట్ పార్క్ పోదామా. ఓకేనా? చేద్దామా సపరేట్గా గ్రాండ్ ఫోక్స్ పోదామా? డబ్బులు ఇంత రిస్క్ చేసి ఇంత ప్లాన్ చేసి వచ్చి ఇన్ని గంటలు స్పెండ్ చేసి మళ్ళీ బ్యాక్ పోతావా? అమ్యూజ్మెంట్ పార్క్ లో ఏముంటది అని అన్నది. జిప్ లైనింగ్, బంగీ జంపింగ్, రోజ్ అయితే మమ్మీ నేను ఎల్లో డ్రెస్ వేసుకోవాలా రేపు? ఎందుకంటే ప్యాంట్ ఉంటుంది దానికి. జీన్స్ తీసుకోవాలి నాన్న, ఎందుకంటే అన్ని అడ్వెంచర్స్ కదా. జీన్స్ టీషర్ట్ వేసుకో. కాటన్ ప్యాంట్, కాటన్ దొమ్మలు కొడతాయి. కాటన్ ప్యాంటు జీన్స్ కెమెరాలో ఇప్పుడు సూపర్ పడుతుంది. సరే, మీ ఇద్దరు ఒపీనియన్స్ ఏంటిదిరా? చక్కి సోనియా, ఈరోజు జర్నీ బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ కంటే హై ఉంది విజువల్. వాట్ అబౌట్ యువర్ స్నియా? చెప్పు. చక్కి లెక్కనే. అట్లా చెప్పొద్దురా, నీ ఒపీనియన్ చెప్పమని అడిగినా నేను. చక్కి ఒపీనియన్ చెప్పమని అనలే. బాగానే ఉన్నది. కాపీ పేస్ట్ చేయడం కాదు. ఓకే, బాగానే ఉన్నదట. ఎవరి ఐడికి అతనే 2 days ప్రిఫర్ అయింది వాళ్ళకు. 2 days పెట్టుకోండి ట్రిప్ దీనికంటే. నా బెటర్. ఒక్కరోజు సరిపోదు. ఒకరోజు ఒక్కరోజు అయినా సరిపోదు. నార్త్ అంతా ఏం లేదు లేరా. అంత ఏం లేదు కానీ కాకపోతే ఏంటంటే పొద్దుగాల వస్తే సరిపోతుంది. పొద్దుగాల సౌత్ పోవాలి, సౌత్ మొత్తం చూసుకోవాలి. మనం వచ్చిందే 12 4 o'clock వరకు ఇక్కడ ఉండాలి. కదా 4 to 7 వరకు చూసుకోవాలి కదా, హోటల్కి వెళ్ళిపోవాలి. కానీ ఆల్ ద వే గ్రాండ్ ఫోక్స్ నుండి వచ్చి ఇదంతా ఒకటే రోజులో కవర్ చేయడం అనేది దట్ ఈస్ ఇంపాసిబుల్. అవును, అదేదో మనం పాసిబుల్ చేసినాం బికాస్ ఆఫ్ భాష. నేనేం పొద్దున నేనేం చేసిన మధ్యలో డ్రైవ్ కూడా వేరే చేస్తాం. ఆ డ్రైవింగ్కి రావాల్సిన ఎనర్జీ వెనక నుంచి వచ్చింది భాష. పక్కనున్న వైపు నుంచి రాలేదు కానీ వెనకనున్న భాష నుండి వచ్చింది. వెనక భాష సూపర్ భాష. క్రెడిట్స్ మొత్తం నువ్వు తీసుకుంటాను. అంత డొల్లా దాచాం చాలా. కుప్పలు ఉన్నాయి, తీస్తాం బయటికి మళ్ళీ మెల్లిమెల్లిగా. ఇవన్నీ దానికి పెడతారా? రికార్డ్ అవుతుంది, రికార్డ్ అవుతుంది. మ్యూజిక్ అన్నా లేకపోతే వెయిట్ చేస్తే చీమకోడి. పీకాక్.
హోటల్ పోయి పెద్ద పని సూట్ కేసులో పెట్టాలి అది పెట్టాలి ఇది పెట్టాలి 10 మంత్స్ ఉండాలి హోటల్ అందరూ అమ్మాయి 5 మెంబర్స్ హెల్ప్ చేయాలి సూట్ కేసు తీసుకొని అక్కడ పెట్టుకుంటే పెట్టాలి డబ్బులు వాడు యు ఆర్ నాట్ ప్రెసిడెంట్ శ్రియా. ఏంటి గట్టిగా మాట్లాడు. అది చూడు రెడ్ కలర్ కనిపిస్తా. భాష బాధ అంతా ఇప్పుడు ఇదంతా యూట్యూబ్ లో పెడతారా? అట్లా కాదు మనం ఏది కూడా వాడుతున్నాం లేదు లేదు మంచిదే కదా భాష, అన్ని గుర్తుకుంటాయి లైఫ్ లో. ఒకప్పుడు ఇట్లా ఎంజాయ్ చేసినాం మేము చూసుకోవడానికి. ఎవడో ఏమో అనుకుంటాడని మనం కాంప్రమైజ్ అసలు కావద్దు లైఫ్లో. మన హ్యాపీనెస్ ఎట్లున్నదో అట్లా గడిపేసుకోవాలి అంతే. లైఫ్ మళ్ళీ పుడదామా ఏంటి? ఒక రోబోట్ ఉన్నారు మనకి కాలు ఉట్టుమంటే కాదు ఎలా వస్తుంది సమాధానం టాపిక్ సంబంధం లేని టాపిక్లు. అది చూడు సన్లైట్ పడి ఎగ్జాక్ట్ ఇది అదే వాళ్ళ కళ్ళకి చూడు కెమెరాలో చూడు అసలు బంపే లేదు ఇక్కడ ఏంటి శ్రియా? బంప్ అనే లేదు ఇక్కడ బంప్ అనేది డాడీ మెల్ల వినప్పుడు నీకు ఏది పడ్డా ఏం లేదు. ఫుల్ అయింది. ఏంటి ఫుల్ అయింది అయిపోవాలి. ప్రైవేట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకో 7 minutes అయితే అయిపోతుంది. మరి హోటల్ అంతా వైఫై ఫాస్ట్ ఉన్నదా లేదా? ఫాస్ట్ ఉంటేనే ఇవన్నీ అప్లోడ్ అవుతాయి మరి. ఇక లేకపోతే గోయింగ్. భాష హార్డ్ డ్రైవ్ ఉన్నది, దాంట్లో చేంజ్ చేద్దాం. ఓకేనా భాష? ఆడంతా ఏదో లైట్లు పెట్టినట్టున్నా. చూపి ఫోన్. 78 ఎక్కింది చాలా పెట్టుకుంటే పెట్టుకోమని అన్నాను. అరే ఊకే ఛార్జింగ్ ఇస్తుంది ఏంది ఛార్జింగ్ ఆడ చూడ నేను లైట్లు ఆడ ఏదో ఫోకస్ సెట్ చేసినట్టు లేదు భాష వాటి మీద. పడే డైరెక్షన్ వల్ల అంటే సన్సెట్ అప్పుడే రావాలి అసలు ఇక్కడికి. పర్ఫెక్ట్గా ఉన్నది అంటే గోయింగ్ కొంచెం హార్డ్ ఉన్నది కానీ ఇప్పుడు చూడు ఎంత వ్యూ బాగున్నాయి కదా. నాకు తెలుసు మా నీకున్నంత ప్రపంచంలో ఎవరికి లేదు. ఈ మీమ్స్ అన్ని చూస్తావా భాష? చూస్తాడు చూడ భాషాబాయి భాషాబాయి మీమ్స్ బాగా టచ్. మీమ్ అంటే భాష, భాష అంటే మీమ్. ఏం టెన్షన్ పడకు. రేపు మార్నింగ్ మనం ఫుల్గా నిద్రపోయి లేచిన తర్వాతనే నెక్స్ట్ ప్రోగ్రామ్. ఓకేనా భాష? మనం వీకెండ్ మెల్లగా 12 గంటలకు చేయొచ్చు నాకు తెలుసు. కుకింగ్ ఎప్పుడు? కుకింగ్ ఏమవుతుంది ఇక రేపు ఒక్కరోజు పిజ్జా అన్న ఏదైనా తీసుకుందాం. రేపు నైట్ కుక్ చేసుకుందాం. ఫ్రెష్ ఉంటుంది. ఏమంటావు భాష? లేకపోతే చేస్తే చేద్దాం.
వీలుంటే మార్నింగ్ కుక్ చేద్దాం కదా, ఏమంటావు భాష? చేద్దాం, చూద్దాం ఇంకెలా పోతుందో. బ్రేక్ఫాస్ట్ ఎన్నింటికి క్లోజ్ అవుతుందో చూసుకోవాలి ఫస్ట్. సీమకోళ్ళ ఇవి? అంటే అదో కోళ్ళు చూడు స్నేహ ఎట్లున్నాయి. అంటే కోళ్ళు స్నేహ, కోళ్ళు తెలియదా? హెన్స్. కోడిలా? కోడి కోడి కోడిలు ఎందుకు మౌంటైన్ దగ్గర ఉన్నాయి? మరి అడవి కోడి, ఫారెస్ట్ మనం కోడి. ఎందుకు ఉన్నాం స్నేహ? అడవి మనుషులు వచ్చాలి, అడవి మనిషి చెప్తారు. ఇది తల విలాసాలు. ఎక్కుతాను ఎక్కడ అమ్మా నేను కూడా? అంత ఓపిక ఉన్నాయా? భాష అని అడుగు, ఎప్పుడు రావాలి? కాదు, నేను ఎక్కుతా. మీరు కొట్టుకోండి, నాకు సంబంధం లేదు. ఆడేదో అంటాడు బ్రహ్మానందంగా డైలాగ్, అత్తారింటికి దారి. మీరు కొట్టుకొని చావండి. అలాగా మీరు కొట్టుకోండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. అది భాష అంటే మీలో మీరు కొట్టుకోండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. అంటే మారుస్తారు అన్నమాట వర్షన్స్ క్యారెక్టర్. అదే అదే వాడు ఏం చేస్తాడు, దెబ్బలు వెళ్ళాక ఇది మీ పిక్చర్ క్యారెక్టర్ చేంజ్, మీలో మీరు మ్యాథ్స్ ఫస్ట్ 5 మంత్స్ మ్యారియస్ సూపర్ ఉంటుంది ఆ సీన్. వాడే హీరో, వాడే హీరోయిన్. హౌ డేర్ యూ స్లేవ్, రిమూవ్ యువర్ హెల్మెట్ అండ్ షో మీ యువర్ ఫేస్. Remove your helmet and show me your face. హెల్మెట్, టెల్ మీ యువర్ నేమ్ అంటాడు. ఆ బ్యాచ్ సాల్స్ మళ్ళీ సల్ట్రా నేమ్ ఇస్ Maximus Decimus Meridian. Husband, you murdered wife. Murdered son. I have my pencils in my అయిపోయింది చెప్తాడు. అమ్మా అన్ని గుర్తున్నాయి బాసబాయికి. గుర్తుంటాయి అలా. భాష 2021లో టిక్ టాక్ చూసేదాన్ని. గుర్తు తెచ్చుకో. గుర్తు తెచ్చుకుంటే నువ్వు చేసావా వీడియోస్ ఏమన్నా? లేదు, అంత పిచ్చి పిచ్చి వీడియోస్ వస్తాయి. ఇది వాటర్ ఇవ్వంటే ఇయ్యని అంటాడు. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ అంత తక్కువ, ఇన్స్టాగ్రామ్ కూడా అయిపోతున్నాయి కదా. కానీ నిజంగా వీళ్ళు ఈ కంట్రీ వాళ్ళు చాలా గ్రేట్ గా, ఇంత సంపదని అంటే ల్యాండ్ని ఒక ప్రజల ఎంటర్టైన్మెంట్ కోసం పార్క్గా ఇట్లా రోడ్స్ కట్టి, స్కై వ్యూస్ పెట్టి, పాయింట్స్ పెట్టి ఇంత మెయింటైన్ చేస్తున్నారంటే ఇంత గ్రేట్ అసలు. ఎప్పుడో మన దగ్గర ఉంటే మాత్రం పొలిటీషియన్స్ రాసేసుకుని ఓ 10,000 ఎకరాలు శుభ్రంగా. ఎంత 70,000 భాష మొత్తం అంతా కలిపి. పార్ట్స్ నార్త్ సౌత్ 70,000 ఎకరాలు.
ఫామ్ అయినాయి అసలు దీని హిస్టరీ తెలుసుకోవాలి. మీరు ఆల్రెడీ చెక్ చేసుకుంటారు, ఆల్రెడీ ఉంటాయి. అదే గూగుల్లో అడగాల, ఈజ్ దిస్ మౌంటైన్స్ ఫార్మ్డ్, అది రికార్డ్ అవుతుంది. నేను సిరిని అడుగు చెప్తాను. సిరి ఛార్జింగ్ తీసుకుంటుంది. సిరి పవర్ 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 అయిపోయింది. లోపల కలర్ 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 ఉన్నాయండి లైన్స్, అంటే ఒక లేయర్ లేయర్ లేయర్. జియోగ్రఫికల్ని లవ్ చేసి కూడా అసలు ఇట్లాంటి ప్లేసులు వానికి రోజంతా చూసినా సరిపోవు. కానీ కొన్ని ప్లేసెస్ అసలు అంత హైట్ నుండి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి తెలుసా? నాకు తిరుగుతాయి. అగో ముందు గ్రీన్ కలర్ ఉన్నది వాటర్. ఎక్కడ? అగో ముందు వాటర్ ఎక్కడే అసలు? వాటర్ అగో వాటర్ ఎక్కడ లేవు. అదంతా చెరుకు కాదు. ఏ బైసన్ రోడ్ మీదకి వచ్చింది భాష, నీ సైడే. వీడియో మమ్మీ వీడియో మెల్ల సౌండ్ చేయకండి. మనం పోయే టైం ఏమన్నా తొక్కి పడే బైస్ అని మూడి మీద కొట్టా. అది ఊకుండా సుతాను అలవాటు అయిపోయింది. ఈ మనుషులు చూసి దానికి అలవాటు అయిపోయింది. పోనీ చక్కగా ఎందుకు వచ్చి గుద్దుతావు? ఏం చెప్తావు మరి? వీడియోలో పడుతుంది దాని ముందుకు వస్తుంది మంచిగా. దాన్ని ఏమనకపోతే అది దానికి ఎవడ సగం హెయిర్ కట్ చేసిండు అంతే. అదే దాని తత్వమే అంత. అక్కడి వరకు పడట్లే తీయని జాగ్రత్త. స్పోర్ట్స్ పెట్టిన ఆల్రెడీ. సీట్ బెల్ట్ వేసుకొని మంచిగా టైట్ సుప్మని కొడతావా? పోతుంది. ఒక కట్టి ఉన్న చేస్తా దాన్ని నరుకుతుంది. నువ్వు పోతావు జైలు. ఆగు బైసన్ వెనకాల ఉంది. బైసన్ ఉంది సార్. గుర్తు రావాలా? బాలేదు డైలాగ్ వస్తుంది. నన్ను గుర్తురా నీకే రిస్క్. దాని మన ఏదన్నా మనకే ఇబ్బంది, అది మనం లేదన్నా మనకే ఇబ్బంది. రిస్క్ మనకే ఇబ్బంది. Troubles you. I'm not the trouble. I'm truth. అది ఏం సినిమా? లెజెండా? సీతారామాయణ శ్రీరామ ఏదో పోయే పాట కాదు. సాటిస్ఫైడా? బైసన్స్ కూడా కనిపించింది. బైసన్ అత్తలేదు, బైసన్ కనబడతలేదు అన్నారు. లాస్ట్ ఇట్లా మెరిసిపోయింది. అది మన కోసమే వచ్చినట్టున్నది. మిరపతిగా ఒక్కసారి వచ్చిపోమ్మా అనగానే వచ్చిపోయింది. అది వచ్చింది. అది నిల్చొని చూస్తారు చూడు ఇట్లా. ప్రైరీ డాగ్స్ పైసలు భాష భయ్యా.
అవర్స్ టైమే చూపెడతాం. మనం 9 వరకు వెళ్ళిపోతాం చూడడానికి. పార్క్ చాలా దూరమే ఉన్నది కదా, ఏందో అనుకున్నాం. అందరికి ఒక్కొక్క జెట్ ప్లేన్ ఉండాలి. ఇట్లా సజెస్ట్ ఇట్లా మీరు తీసుకోండి జెట్ ప్లేన్స్, అంతే ఇక. కార్స్ కాదు. ఒక డ్రైవర్ ఉంటాడు. నీ ఎక్కడి నుంచి వస్తాయి స్నేహానికి ఆలోచనలు అంటాడు ఇప్పుడు భాష అన్న. ఎక్స్పెక్టేషన్స్ నేను ఆ పాపతో అంట, పెద్ద పాప అలాగే అంట. Be prepared to start. అక్కడ సైన్. ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ లిమిట్స్. మనం అక్కడికి పోయిందే మంచిదేంది భాష. ఇక్కడ వీళ్ళు లేరు టికెట్ ఇవ్వడానికి. నేను ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ ఆడికురు కావాల్సి వచ్చు. ఓకే, క్లోజ్ చేసేసే వీడియో ఇక.